వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తుందని స్పష్టం. భూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక భూభారతి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోవై శ్రీహర్ష. పొట్ట చేత పట్టుకుని వ్యవసాయ కూలీ పనులకు వెళ్తే వడదెబ్బ తగిలి ఓ మహిళా కూలీ మృతి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లి హృదయ విదారక ఘటన. తెలంగాణలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు మేడిపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎన్టీఆర్. మెట్పల్లి మండలం సత్తకపల్లి మేడిపల్లి గ్రామంలో ఐకేపీ వారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరీంనగర్కు చెందిన ఈవెంట్ మేనేజర్లు సింగర్ చిలువేరి శ్రీకాంత్ను డిజిటల్ అరెస్ట్ చేశారు. కరీంనగర్లో మనీ లాండరింగ్ కేసులో ఉన్నావని ఈడీ సిబిఐ పేరుతో ఫేక్ ఎఫ్ఐఆర్ నోటీసులు జారీ చేశారు. పోలీసు డ్రెస్లో వీడియో కాల్ ద్వారా విచారణ పేరుతో గంట పాటు విచారించి 7 నుంచి 10 ఏళ్ల శిక్ష పడుతుందని భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో వణికిపోయిన శ్రీకాంత్ను షేక్ ఆఫీసర్ ఓదార్చి సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అందుకు 3 లక్షల ఫీజు ఉంటుందని, ఆ మొత్తం పంపిస్తే అన్ని తామే చూసుకుంటామని చెప్పడంతో అప్రమత్తమైన శ్రీకాంత్ సైబర్ నేరగాళ్ల పని అని భావించి కాల్ కట్ చేసి త్రుటిలో సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి బయటపడి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. క్రైమ్ వల్ల సో అదేంటో ఖచ్చితంగా మీకు చెప్పాలి అనే ఉద్దేశంలో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నేను ఈవెంట్కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. మీ ఫోన్ ఒక 2 అవర్స్లో హ్యాంగ్ అవుతుంది, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు. అయ్యో అదేంటి అంటే మీరు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు, సో మీ ఫోను డిస్కనెక్ట్ అవుతుంది, మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడేది. ఇదేంటి సార్ అంటే అది అనేలోపే నాకు వాట్సాప్లో కాల్ వస్తుంది. ఏది ముంబై పోలీస్ అని చెప్పేసి లోగోతోని వాట్సాప్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే శ్రీకాంత్ ఇస్ దిస్ యువర్స్ అని చెప్పేసి మాట్లాడితే ఎస్ సార్ ఐఎమ్ శ్రీకాంత్ అని చెప్పడంతో మీ ఫోన్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ చాలా జరిగాయి, సో మీ మీద కేసు ఫైల్ అయింది ముంబైలో. సో మీరు 2 అవర్స్లో మీరు ఫాస్ట్గా ఇక్కడికి కొలావానో ఏదో స్టేషన్ పేరు చెప్పారు, కొలావానో అక్కడికి రావాలి అని చెప్పేసి అనడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఇదేంటి కేసు అవ్వడం ఏంటి, ఇదంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం, ఏంటి సార్ ఎగ్జాక్ట్ చెప్పండి అంటే మీరు అంత డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు ఒక సైడ్ లోన్లీ ప్లేసెస్ ఎవరు లేని ప్లేస్కి రండి, అక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే సార్, ఓకే ఫైన్ అని చెప్పాను. కార్లో కూర్చుండి మాట్లాడుతుంటే చెప్పారు మీ కాంటాక్ట్తోని చాలామంది కాల్స్ వెళ్ళాయి, మీ అకౌంట్లో, మీ బ్యాంక్ అకౌంట్లో 900 crores చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇవన్నీ ఎక్కడివి, సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అని చెప్పడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఇదేంటి అని. నాకు ఒక వైపు ఈవెంట్ టెన్షను, సడన్గా ఎప్పుడు లేనిది పోలీసులు కాల్ చేయడం ఏంటి, ఇదేంటి. నేను బీయింగ్ ఏ పోలీస్ వాలంటరీ, నేను పీస్ కమిటీ మెంబర్ని, 1 టౌన్లో కరీంనగర్లో పీస్ కమిటీ మెంబర్ని. అయినా కూడా నేను వాళ్ళు మాట్లాడిన మాటలకి నాకు ఏం అర్థం కాలేదు. నేను గుడ్డిగా నమ్మేశా, బ్లైండ్గా. వాళ్ళు మాట్లాడుతుంటే నేను వాళ్ళ ఊబిలోకి వెళ్ళిపోయా. తర్వాత ఏమైంది, అలాగే కంటిన్యూషన్లో వాళ్ళ సుపీరియర్ కనెక్ట్ చేస్తున్న, సుపీరియర్ మాట్లాడతాడు మీ గురించి, సుపీరియర్ ఇంట్రాగేషన్ చేస్తాడు అని చెప్పేసి అన్నాడు. ఇదేంటి అనుకునే లోపే వెనకాల ఫుల్ సెటప్, పోలీస్ సెటప్, ముంబై పోలీస్ అని ఉండి సింహాలు అదంతా సెటప్ ఉంది, ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అంత సెటప్ చూసి ఇంకా నమ్మకం కలిగింది నాకు. అవునా, ఏంది అసలు ఎటు పోతుంది నా లైఫ్
అనుకునే లోపే ఆ కమిషనరో ఎవరో సంథింగ్ మాట్లాడారు, నీ ఆధార్ కార్డ్ చూపించు అని గట్టిగా అడిగారు. షో మీ యువర్ ఆధార్ కార్డ్ అనేసరికి నాకేం అర్థం కాకుండా భయంతో ఆటోమేటిక్గా చూపించేశా. క్లియర్గా చూపించన్నారు, కొంచెం లాంగ్ పెట్టు క్లియర్గా చూపించు అన్నారు, చూపించాను. ఓకే, నీ మీద ఫైల్ అయింది, సో నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఫర్దర్ డీటెయిల్స్ మా జూనియర్ మాట్లాడతాడు అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకో అన్నారు. చెక్ చేసుకునేసరికి అరెస్ట్ వారెంట్ సేమ్ ఒక ప్రొఫైల్ సేమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగానే ఉంది. దానిపైన స్టాంపింగ్ ఎవ్రీథింగ్ ఉంది, కమిషనర్ సిగ్నేచర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. నాకు ఇంకా చెమటలు పుట్టేశాయి, షివరింగ్, ఏం అర్థం కాలేదు. చాలా భయం వేసింది. నేను నమ్మేశా, ఇంకా నా పని అయిపోయింది, ఏదో తెలియని క్రైమ్లో నేను ఇరుక్కుపోయా అని. ఇంకా నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి. మీరు వాళ్ళు మళ్ళీ అట్లా కూడా కవర్ చేశారు, మీరు బాధపడకండి, నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు నిర్దోషుల అమాయకులా అనిపిస్తున్నారు, మేబీ యువర్ ఇన్నోసెంట్, బట్ దిస్ మే బీ హ్యాపెన్, సో లెట్ మీ ఇంట్రాగేట్, దెన్ వి విల్ కంక్లూడ్ ద థింగ్స్ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు. అలాగే కంటిన్యూ చేస్తే ఇంకో కాలకి కనెక్ట్ అయింది, ఇంకో సుపీరియర్ మాట్లాడతాడు అన్నాడు. మళ్ళా వాళ్ళు అడిగిన క్వశ్చన్సే అడగడం, నీ పేరు పైన సెంట్రల్ బ్యాంక్లో బాంబేలో అకౌంట్ ఉంది, దీనిపైన చాలా క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఇదంతా ఏంటి, నీ పేరు పైన ఏటీఎం కార్డు వచ్చింది, సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం కార్డు వచ్చింది, దాంట్లో ఉంచి కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు. ఏటీఎం కార్డు ఉంది, దానిపైన నా పేరు ఉంది, వాళ్ళు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ ఉంది, దానిలో నా పేరు ఉంది, నా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది. నాకు ఇంకా నేను నమ్మేసా, నమ్ముతూ పోతుంటే ఇంకా నేను డీప్గా వెళ్ళిపోయా. అసలు నేను నిజంగానే ఇంకా నా లైఫ్ ఈ రోజుతో ఎండ్, నేను జైల్లో పడాల్సి వస్తుందేమో అని ఆ టైప్లో అంత ఇదిలోకి వెళ్ళిపోయా. సరే, ఇదే కంటిన్యూషన్లో 1.5 hour అయింది. అప్పటికే 1.5 hour అయింది. లాస్ట్ మూమెంట్లో సిబిఐ కనెక్ట్ చేస్తారు, సిబిఐ ఫైనల్ ఇంటరాక్షన్ ఉంటుంది నీకు, దీంతో మీకు ఫైనల్ అయిపోద్ది అంటే సిబిఐ ఆల్మోస్ట్ 15 minutes మాట్లాడుతూ ఆయన మాత్రం ఫెయిత్ చూపించలేదు, ఓన్లీ ఆ సిబిఐ స్టిక్కర్ ఏదో లోగో పెట్టి మాట్లాడుతూ ఇట్లా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఉంటుంది, 7 years జైల్లో ఉంటారు, సో అండ్ సో సెక్షన్స్ ఏవో చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. భూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక భూభారతి అని మండలాల వారీగా రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. భూ సమస్యల పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతి ఎంతో ఉపయోగపడుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. ఎలిగేడు మండలంలో పర్యటించిన కలెక్టర్ భూభారతిపై అవగాహన సదస్సుకు హాజరై కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి సకాలంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, లాలపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, ఎంపీపీఎస్ పాఠశాల, సుల్తాన్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సాపూర్ గ్రామంలో ఎంపీపీఎస్ ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కలెక్టర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలిగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు చేపట్టిన డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. లాలపల్లి గ్రామంలో చివరి దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ పనులు పూర్తి చేయాలని, పాఠశాలకు పెయింటింగ్ పనులు సైతం ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పని ప్రదేశాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, ఎట్లా రాస్తాం. ఈ భూభారతిలో మనకి 2 options ఇవ్వడం జరిగింది. ఒకటేమో మీ సొంతంగా మీరు రాసుకున్నా కానీ మనం తీసుకోవాలి. సెకండ్ థింగ్, స్టాండర్డ్లో కూడా ఒక కాలం ఇవ్వడం జరిగింది అనమాట. నేను అమ్ముతున్నాను ల్యాండ్, అసలు నాకెట్లా ల్యాండ్ వచ్చింది దాని గురించి కూడా కొంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. సో దట్ అది చూశాక అందరికీ తెలియదు ల్యాండ్ ఎట్లా, వీళ్ళకి ఎట్లా ల్యాండ్ వచ్చింది. సో జనరల్లీ తప్పు ట్రాన్సాక్షన్ కానీ తప్పు పాస్బుక్లు వస్తే వాళ్ళు అమ్ముకుంటూ వెళ్తాం కానీ అట్లాంటివి అవ్వడానికి స్కోప్ చాలా తగ్గిందనమాట. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, తహసీల్దార్కి ఎంక్వైరీ చేసే అధికారం ఇచ్చారనమాట. అది ఒక మేజర్గా నోటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఏమంటుందంటే, ఒక ఈ స్టేబుల్ అయ్యాక, సిస్టమ్ స్టేబుల్ అయ్యాక మీరు ఎప్పుడు ల్యాండ్ అమ్మినా కానీ కొన్నా కానీ మీకు పక్కా ఒక మ్యాప్ తయారు చేసుకున్న తర్వాతే స్లాట్ బుకింగ్కి వెళ్ళాలి క్లియర్గా చెప్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎకరాలు కొన్నారనుకోండి, క్లియర్గా మీరు 2 ఎకరాల మ్యాప్ ఉండాలి. మెట్పల్లి పట్టణంలో నిరుపేదల ఆశాజ్యోతి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రఘు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిరుపేదల ఆశాజ్యోతి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రఘు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కార్యకర్తలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ మెట్పల్లి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాలను, ముఖ్యంగా నిరుపేదల బాధలను అర్థం చేసుకుని వారికి అండగా ఉంటూ వారి జీవితంలో జ్యోతులను వెలిగించిన ప్రజల ఆశాజ్యోతి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రఘు అని కార్యకర్తలు కొనియాడారు. కల్మషం కనరాని కడలిపై సాగే శివసేవతో ఆపన్న హస్తమై ఆకలికొన్న డొక్కల పరమన్నమై నమ్మిన వారికై నడిచే దైవమై పేదల గుండెల్లో చెరగని చిత్రమై కష్టజీవుల కన్నీరు తుడిచే కారణ జన్ముడై ఉరకలెత్తే యువతకి దిశానిర్దేశమై పసిహృదయపు కోవిలై ప్రతినిత్యం ప్రజాసేవకై పదవులకై మీరే అలంకారమైన వేళ వసంతాలు విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని నిరుపేద ప్రజలు అంటున్నారు. ఆపదలో సహాయం పొందిన కుటుంబాలు ఈ జన్మదిన వేడుకల్లో సంతోషం వ్యక్తం చేస్తూ డాక్టర్ రఘు 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నిరుపేదల కుటుంబాలు కోరుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఐలాబాద్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాద్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బైక్ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందగా బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు కరీంనగర్కు చెందిన పేపర్ ఆటో నడిపే నాగరాజుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఐకేపీ వారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి మేడిపల్లి గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. రైతులు శ్రమించి పండించిన పంటలను దళాలకు అమ్మి నష్టపోవద్దని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుతుబుద్దీన్, మాజీ ఎంపీపీ మార్సాయిరెడ్డి, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు. పొట్ట చేత పట్టుకుని వ్యవసాయ కూలీ పనులకు వెళ్తే వడదెబ్బ తగిలి మృతి చెందిన ఓ మహిళా కూలీ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉడిగి మల్లయ్య, ఉడిగి ఐలమ్మ దంపతులకు 2 కూతుళ్లు. భార్యాభర్తలు కూలీ పనులు చేస్తూ గ్రామస్తుల సహాయ సహకారాలతో కూతుళ్ల వివాహం చేశారు. ఐలమ్మ గత కొన్ని రోజులుగా వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు కూలీ పనులు చేయడానికి వెళ్తుంది. ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో ఒక్కసారి ఇంటి వద్ద కుప్పకూలిపోయింది. దీంతో అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులు సాయం చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. మాది శంకరపట్నం మండలం గొల్లపల్లి గ్రామం. ఈరోజు మా గ్రామంలో ఉడిగి ఐలమ్మ అనే మహిళ మరణించడం జరిగింది. ఆమె నిన్న వ్యవసాయ కూలీలకై పోయి వచ్చి వడదెబ్బ తాగడం వలన చనిపోవడం జరిగింది. ఆమెకు ఆర్థికంగా ఎలాంటి ఫైనాన్షియల్ లేకపోవడం వల్ల గ్రామస్తులు అందరం కలిసి తలా కొంత సాయం చేసి ఆమెకు అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో బండి సంజయ్ ప్రసంగించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగున హీళనకు గురైనా వాటిని సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో పాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి దారపోసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న సమస్య, అవమానాలు అయితే లక్ష్య సాధన నుండి పక్కకు తప్పుకుంటున్న నేటి తరానికి అంబేద్కర్ జీవితమే స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ను దళిత జాతికి పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. నిజానికి భారత జాతికి అంబేద్కర్ దేవుడని అభివర్ణించారు. ఆ మహానీయుడి చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకే సామాజిక సమరసత దినోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ను దళితులకే పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు, సమాజానికి ఆరాధ్య దైవమయ్యాడని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారిని కలెక్టర్ అభిలాష అభినవ్ దర్శించుకున్నారు. సోమవారం రోజున నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారిని దర్శించుకుని దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థానాధికారులు, వైదిక బృందం ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆన్లైన్ సెంటర్లే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడే ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు మహారాష్ట్రలోని భీవండికి చెందిన దాసరి మురళీ రాజన్నను సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. భీవండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భీవండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతర్, జితేంద్ర సోమబాయ్, నీలేష్ జయసింగ్లతో కలిసి ముఠాగా ఏర్పడి ఆన్లైన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని అక్రమ దందా నడిపాడని ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తాను
ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజువారీగా ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను. నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేజ్ పటేల్, చిరాగ్ రమేష్ పేతర్, జితేంద్ర సోమబాయ్, నీలేష్ జయసింగ్ల అకౌంట్లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకుని వారి అకౌంట్లోకి వచ్చిన నగదును 5గురు పంచుకుంటూ మోసాలకు పాల్పడడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. వేములవాడ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ను, సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని దాసరి మురళి వారిని మోసం చేయగా వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా 4 వ్యక్తులు విలేజ్ పటేల్, చిరాగ్ రమేష్ పేతర్, జితేంద్ర సోమబాయ్, నీలేష్ జయసింగ్ కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందన్నారు. పరారీలో ఉన్న దాసరి మురళి కోసం గాలించగా కోరుట్ల వద్ద పట్టుబడ్డాడని ఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన మురళిపై దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీలో నమోదైన 38 పిటిషన్లలో 45 లక్షల వరకు మోసాలకు పాల్పడ్డాడని ఎస్పీ వివరించారు. ధరణి కారణంగా ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న రైతు భూ సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం కలగనుందని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి నూతన ROR చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమిల సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఏ తప్పు చేయకుండానే రైతులను, అధికారులను ధరణి దోషులుగా నిలబెట్టిందని పేర్కొన్నారు. ధరణి చట్టంలోని లోపాలు రైతులు, అధికారుల మధ్య గొడవలు సృష్టించేలా చేశాయని, రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పాయని అన్నారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణిని తొలగిస్తామని ఎన్నికలకు ముందు తమ పార్టీ మాట ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇంతమంది మేధావులు, రాజకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు అధికారులతో చర్చించి మెరుగైన ROR చట్టాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. వారి సూచనలు, సలహాల మేరకు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భారతీయ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు. జిల్లా కలెక్టర్ పమిల సత్పతి మాట్లాడుతూ ధరణిలోని పొరపాట్లన్నీ సవరించేందుకు కలెక్టర్కి మినహా ఏ అధికారికి అవకాశం లేదని చెప్పారు. దీనివల్ల తహసీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు కూడా వేల సంఖ్యలో పెరుగుకుపోయేవని అన్నారు. తాను నిధుల్లో చేరేటప్పుడు 11,000 భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్లో ఉండేవని అన్నారు. చిన్న సమస్యలు కూడా తహసీల్దార్లు, RDOలు పరిష్కరించలేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. 6 నెలల క్రితం ప్రభుత్వ అధికారాలను విభజించడం వల్ల ప్రస్తుతం 2,300 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఒక రైతు ఆవేశం ఆక పెట్రోల్ బస్ దగ్గర పెట్టినట్టు ఉదాహరణలు చూసినాం. ఎంతోమంది రైతులు గుండెలాగి చనిపోయారు, ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఇట్లాంటి చట్టం ఉండకూడదని చెప్పి, రైతుల కోసం మెరుగైన చట్టం తీసుకురావాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులందరి దగ్గర అభిప్రాయాలు తీసుకొని, రైతు సంఘాల దగ్గర అభిప్రాయాలు తీసుకొని, రైతు సంఘాల నాయకుల దగ్గర, ఈ సమాజంలో పుర ప్రముఖులైనటువంటి పౌర సంఘాల హక్కుల నాయకులు కానీ, సమాజంలో పెద్దలందరి దగ్గర అభిప్రాయాలు తీసుకొని, అన్ని రాజకీయ పార్టీల దగ్గర అభిప్రాయాలు తీసుకొని ఒక మెరుగైన చట్టం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక భూములకు సంబంధించి, భూమి రికార్డులకు సంబంధించి ఒక మెరుగైన చట్టాన్ని అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఈ చట్టానికి సంబంధించి ప్రతి పార్టీ దగ్గర అభిప్రాయం తీసుకొని, కొన్ని అప్పటికే చట్టం వచ్చే సమయంలో కూడా ఇంకా ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి ప్రతి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్లో సింగరేణి భూ నిర్వాసితుల ఆందోళన. గ్రామాన్ని సింగరేణి స్వాధీనం చేసుకుని పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామస్తులు ఆందోళన దిగారు. బ్లాస్టింగ్ వల్ల దుమ్ము ధూళితో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 2015లో 708 ఎకరాల భూమికి అవార్డు పాస్ చేసిన విధంగా తమ గ్రామాన్ని సింగరేణి యాజమాన్యం స్వాధీనపరుచుకుని R&R ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ గ్రామ రైతులపై సింగరేణి అధికారులు అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ను ఈ సమస్యపై సమగ్ర విచారణ చేసి నివేదిక పంపించాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములతో పాటు ఇళ్లను సైతం సింగరేణి యాజమాన్యం స్వాధీనం చేసుకుని పునరావాసం కల్పించాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 15 సంవత్సరాల నుండి మాకు సింగరేణి సంస్థ నుంచి చాలా అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. అప్పుడు 708 ఎకరాలని అట్లా చేసారు. తర్వాత ఇప్పుడు 88 ఎకరాలు తీసుకుంటామని చెప్పి ఇట్లా చేస్తూ మా గ్రామానికి OC2 ప్రాజెక్టు కోరి అతి దగ్గరలో ఉంది. బ్లాస్టింగ్లతో చాలా ఇబ్బంది అవుతుంది. మా విలేజ్లో కూడా బ్లాస్టింగ్లతో బండలు పడడం జరుగుతుంది. అట్లే దుమ్ముదులతో మా గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అదేవిధంగా ఈ మా రాజాపూర్ గ్రామ సమస్య పరిష్కరించాక 88 ఎకరాలు సర్వే చేయొద్దని
మన 17 తారీఖు నాడు, ఈ నెల 17 తారీఖు నాడు సర్వే కాడికి వెళ్ళి మేము సామరస్యంగా బ్రతిమలాడి సర్వే చేయొద్దని ప్రాధాయపడి చెప్పిన మంత్రి గారికి, కలెక్టర్ గారికి మంత్రి గారు చెప్పారు. ఆ రాజాపూర్ సమస్య తెలియక సర్వేకి వెళ్ళకని చెప్పంగా కూడా సింగరేణి అధికారులు కొందరు వచ్చి అక్కడ సర్వే చేస్తుంటే సర్వే వద్దని చెప్పి మేము అక్కడికి వెళ్ళి బ్రతిమలాడి చెప్తుంటే ఓసీ2కు సంబంధించిన డిప్యూటీ మేనేజర్ కోల శ్రీనివాస్ అనే వ్యక్తి మమ్మల్నే నానా బూతులు తిడుతూ మాపై దాడి చేసి మమ్మల్నే నీ పట్టా ఉందా, మీ పట్టదారులు ఇక్కడ కాదు, మీరు పట్టలేని వాళ్ళు వచ్చి ఇక్కడికి. పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని లక్ష్మీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ మెప్మా ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ మాట్లాడుతూ పోషణ పక్వాడ కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పిల్లలు వయసుకు తగిన బరువుకు తగిన ఎత్తు లేకపోవడం వలన కలిగే నష్టాల గురించి తెలియజేశారు. పిల్లలకు ప్రతిరోజు ఇవ్వవలసిన ఆహారం గురించి వివరించారు. లోపపోషణ ఉన్న పిల్లలను న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించాలని తెలిపారు. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు పోషకాహారం అందజేస్తారని, పిల్లలు మామూలు బరువుకి రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అలాగే గర్భిణీలు సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేయాలని, పుట్టిన గంటలోపు శిశువులకు ముర్రుపాలు తాగించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఇండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బూట్ల రాజేందర్ 3 రోజుల క్రితం సౌదీలో కారు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుని రాజేందర్ శవాన్ని స్వగ్రామానికి త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్ భార్య, బిడ్డలు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు బూట్ల రజిత. మా విలేజ్ కొత్తపేట, మండలం ఎండపల్లి, డిస్టిక్ జగిత్యాల. మేము ఈ పూట చేసుకుంటే పొద్దున తినే పరిస్థితి మాది. ఆ సిచ్యువేషన్లో మాకు పాప, బాబు పుట్టడం వల్ల ఇక్కడ ఖర్చులు వెళ్ళలేక మా ఆయన ఫారెన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి సంవత్సరం కూడా కాలే ఇంకా. దానివల్ల కారు యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని ఇండియాకు తొందరగా పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జగిత్యాల జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించి గ్రీవెన్స్ డేలో 13 మంది ఎస్పీ అశోక్ కుమార్ను కలిసి సమస్యలను విన్నవించారు. సంబంధిత అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తుందని స్పష్టం. భూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక భూభారతి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయల్ శ్రీహర్ష. పొట్ట చేత పట్టుకుని వ్యవసాయ కూలీ పనులకు వెళ్తే వడదెబ్బ తగిలి ఓ మహిళా కూలీ మృతి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లి హృదయ విదారక ఘటన. తెలంగాణలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు మేడిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎన్టీఆర్. మెట్పల్లి మండలం సత్తకపల్లి మేడిపల్లి గ్రామంలో ఐకేపీ వారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.